మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు. రెండు చేతులు జోడించినప్పుడు మీరు కూడా ఏం చేయాలి? రెండు చేతులు జోడించి వందనాలు చెప్పడం అనేది నేర్చుకోవాల్సినటువంటి విధానం. వయసులో చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు. నీకు నమస్కరించినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కూడా నమస్కరించాలి. నమస్కారానికి ప్రతి నమస్కారం అది సంస్కారం అన్నారు. సంస్కారవంతమైన సోపు అన్నట్టు కాదు. దేవుని యొక్క వాక్యం ఎదుటి వారిని గౌరవించాలని చెప్పింది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ గ్రంథంలో ఈ పూట కీర్తన గ్రంథంలోంచి 45వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుందాం. సంకీర్తన 45:8. నీ వస్త్రముల వలె గోపరస వాసన, అగర వాసనే, లవంగి పట్ట వాసనే. నీ వస్త్రములల్లా గోపరస వాసనే, అగర వాసనే, లవంగి పట్ట వాసనే. దీనికి అనుబంధమైనటువంటి వాక్యం పరమగీతముల గ్రంథం. దీన్ని ఇలాగే పట్టుకొని పరమగీతాల గ్రంథానికి వద్దామండి. ఇదే మాటను ప్రస్తావించబడినటువంటి దైవ గ్రంథంలో సొలొమోను గారు రాస్తారు. 1వ అధ్యాయము 13వ వచనం. నా ప్రియుడు నా రొమ్ము నుండు గోపురసమంతా సువాసన గలవాడు. గోపురసమంతా సువాసన గలవాడు. వాక్యం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణువైన తండ్రి, ఈ రాత్రి వేళ షాలేం స్వరం చూస్తున్నటువంటి వారందరి బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు. ఈరోజు ప్రభువా, మరి దేవుని వాక్యం నుంచి గోపరసము అనే అంశములో అది ఎందుకు వర్తించబడుతుంది, దాన్ని ఎక్కడ వాడతారు, దానివల్ల ప్రజలకు కలిగినటువంటి మేలేంటి, ఆ గోపరసం ఎవరో ఈ రాత్రి వేళ మీరు నేర్పించమని, కృపదయచేయమని, నిలుబడిన వాడు నీ పక్షాన ఉండగా సహాయము చేయమని వాక్యమైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దైవ గ్రంథం మనం చదివినప్పుడు ఇక్కడ కీర్తన గ్రంథంలో ఏం చదువుకున్నాము? ఏనైనా ఏం చదివాం బాబు? ఏం చదివాం? కీర్తన గ్రంథం 45:8లో నీ వస్త్రములు ఎలాగుందట? గోపురసం అన్నాడు. రెండోది ఏం చెప్పాడు? అక్కడ అగరు అన్నాడు. మూడోది ఏం చెప్పాడు? లవంగి పట్టు అన్నాడు. ఈ మూడు ఒక వాసనలే. మీరు ఎప్పుడైనా బిర్యానీ చేసేప్పుడు లవంగి పట్టలు వేస్తారు కదా, ఆ పట్ట కాదు ఇది. అదేడని అనుకోబోతారు. రకరకాలు ఉన్నాయి ఏమండి. ఎర్ర కలర్ అంటే దాంట్లో రకరకాల డిజైన్లు ఉన్నట్టుగా ఇక్కడ రాయబడిన విషయాన్ని బట్టి రాత్రి వేళ గోపరసపు వాసన అని చూస్తున్నాం. 3 వారాలు దేవుని మహాకృపలో 3 సందేశాలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి బుధవారం ఈ వాసన గురించి వివరాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటిది మొదటి వాసన. అంటే ఆ వాసన ఎలాగుంటుంది? గోపురస సువాసన అన్నాడు. అది కూడా సువాసన, వాసనలో కూడా కాదు, సువాసన అన్నాడు. గోపరసము అనేది ఎక్కడి నుంచి ఎలాగో తయారు చేయబడుతుందంటే ఇశ్రాయేలు దేశములో, పాలస్తీనా కూడా రాయబడుతుంది. అక్కడ ఒక ముళ్ళ చెట్టు జిగురు నుంచి ఏంటట, ఒక ముళ్ళ చెట్టు జిగురు నుంచి అది కారినప్పుడు దాన్ని తీసుకొని ఇది సువాసనగా తయారు చేయబడుతుంది అన్నమాట. దాని గురించి రాయబడుతున్న విశేషం ఏంటంటే అది శ్రేష్టమైనదని కూడా రాయబడింది. వినాలి, అటు ఇటు కాక జాగ్రత్తగా ఈ పదాలు నేర్చుకున్నప్పుడు మీకు అన్వయించుకోవాలి. ఇప్పుడు ఇది అది శ్రేష్టమైనదిగా ఎంచబడుతుంది. ఆ శ్రేష్టత్వాన్ని గురించి లేఖనంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మన అంశ భాగం ఏంటి? అందులో ఏ సువాసన? గోపురసం. అందరూ చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. గోపురసము ఎక్కడి నుంచి తయారు చేయబడుతుందంటే ఒక ముళ్ళ చెట్టు నుంచి జిగురు నుంచి తయారు చేయబడినటువంటి ఒక బంక్ అది. దీని గురించి కొంత వివరణ చేస్తే, అవును ఇది ఎవరికి పోస్తారంటే రాయబడే మాట, ఈ గోపురసము చెడిపోకుండా ఉండడానికి కొరకై వాడే ఒక సువాసన. ఇది చెడిపోకుండా ఉండడానికి కొరకు ఈ గోపురసాన్ని వాడేవారు. ఎక్కడెక్కడ వాడేవారంటే బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు ద్వితోపదేశకాండం 30వ అధ్యాయం 33వ వచనంలో 30:23 చూడైనా ఈ గోపురసాన్ని ఎక్కడెక్కడ వాడేవారు. నిర్గమాకాండం 30వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 30వ అధ్యాయం 30:23లో రాయబడిన మాట చూద్దాం.
పరిశుద్ధ స్థలమైన సంబంధమైన అచ్చమైన గోపరసము, లవంగి పట్ట, అంటే ఇక్కడ చదువుతూ వస్తున్నటువంటి లేఖనాన్ని బట్టి మనం ఆలోచించగా చూస్తే ఇది ఎక్కడ వాడబడుతుందో, ఇప్పుడు మనం ఏం చదువుకున్నాము, ఎక్కడ వాడబడుతుంది జరగబడుతుంది ఇక్కడ అంటే అతి పరిశుద్ధమైన స్థలములో అని చూస్తున్నాం. పరిశుద్ధ స్థలములో సంబంధమైనటువంటి గోపరసం, అచ్చమైనంటే ఒరిజినల్ క్వాలిటీ కలిగినటువంటి గోపరసాన్ని యాజకుడైనటువంటి వ్యక్తి ఆ సువాసనలో దేవుని మందిరములో వాడబడేటువంటి ఉపకరణాలలో వీటిని వాడుతారు. పరిశుద్ధమైన స్థలములో ఉంచబడేది ఈ గోపరసం ఈజ్ ఈక్వల్ టు ఏంటది, పరిశుద్ధత. ఎవరి పరిశుద్ధుడు అంటే పరమగీతాల గ్రంథంలో మనం పోల్చుకొని చదువుకున్నాం. ఏం చదువుకున్నాం పరమగీతాల గ్రంథంలో? నా ప్రియుడు గోపురసమంతా నా రొమ్ము నుండి గోపురసమంతా సువాసన గలవాడు. నా రొమ్మునంటే ఈ చెస్ట్ మీద తాను ఉన్నవాడని అలా సంబోధిస్తూ పరలోకమైన ఆత్మీయ అర్థాన్ని మనం ఆలోచించాలి, భౌతిక సంబంధమైన ఆలోచించకూడదు. ఇక్కడ అంటే అంత సమానమైన వాడు అని అర్థం. అంటే ఇప్పుడు ఆమె దృష్టిలో మనం చూసినప్పుడు ఈ యొక్క అగరు లేక ఈ యొక్క గోపరసాన్ని గురించి మనం చూసినప్పుడు ఇది దేవాలయములో ఉండే పరిశుద్ధతను చూపిస్తుంది. ఈ యొక్క గోపురసానికి ఎవరికి పోల్చబడింది? ఇక్కడ సొలొమోనుకు పోల్చబడింది. సొలొమోను మన ప్రభువుని యేసుక్రీస్తుకు పోల్చబడింది. అంటే ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడైన, అచ్చమైనదంటే అంత క్వాలిటీ కలిగినటువంటి వాడు. యేసు ప్రభు జన్మలో పరిశుద్ధత ఉన్నది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉన్నది, ఆయన బ్రతుకులో పరిశుద్ధత ఉన్నది. ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాలలో మచ్చ కానీ డాగు కానీ కల్మషం కానీ లేనివాడు. ఈ గోపురసాన్ని మనం గమనం చేస్తే అంత పరిశుద్ధమైనటువంటి అచ్చమైనది, స్పష్టమైనది. అది వజ్రం అంటే విలువైనది. ఈ విలువైనటువంటి దాన్ని యేసు ప్రభు వారికి వర్తించబడింది. ఆ వర్తించబడిన జీవితమును మనం అర్థం చేసుకోవాలి. నా ప్రియుడు అంతటి దాంతో సువాసన గలవాడు. అంటే పరిశుద్ధత అనే సువాసన ఎవరికి ఉంది? యేసు ప్రభు వారికి ఉంది. యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటుంది? పరిశుద్ధత. ఒక సందర్భాన్ని దీన్ని దాటి బయటకు వద్దాం. యేసు ప్రభు వారు ఆయన సస్రుడుగా జీవిస్తున్న దినాలలో ఆయన సేవను ప్రారంభిస్తూ వెళుతున్నప్పుడు అనుకోకుండా వ్యభిచారమంతా పట్టబడిన స్త్రీని రాళ్లతో కూడి చంపుతూ ఉంటారు. అప్పుడు రాళ్లతో కూడుతుంటే ఆమె పరిగెత్తుకుంటే యేసు ప్రభువు ఒక స్థలంలో నేల మీద వంగి ఏదో రాసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభు పాదాల దగ్గరకు వచ్చే కొద్దికి ఇప్పుడు అమ్మా ఆ సందర్భం యోహాను సువార్త 8వ అధ్యాయంలో చదివితే అప్పుడు ప్రభువుని యేసుక్రీస్తున్నారు, మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయమన్నాడు. చిన్న మొదలు కొని పెద్దలు కూడా ఆ రాళ్ళు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆ రాళ్ళు అక్కడ ఇచ్చి వెళ్ళిపోయారు. ఎవరు మాత్రం మిగిలారు? యేసుక్రీస్తు మాత్రం, ఆ పాపాత్మురాలు మాత్రమే. ఆ వ్యభిచారమంతా పట్టబడిన స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. ధర్మశాస్త్రం చంపమంటుంది, కానీ కృప విడిపించమంటుంది. అమ్మా ఎవరు నీకు శిక్ష వింపలేరా? లేదయ్యా, ఇక నువ్వు పాపం చేయొద్దు. అక్కడ నిలబడేవాడు ఎవడంటే ఆ చెప్పిన ఆయన పరిశుద్ధుడు. గోపురసమంత సువాసన గలవాడంటే పరిశుద్ధత అంత సువాసన రావాలి. క్రైస్తవ్యం తాను బిడ్డలంటే ఎవరండి? క్రైస్తవుల గురించి వీళ్ళు పరిశుద్ధులండి, వీళ్ళు నీతిమంతులండి, వీరు యథార్థవంతులండి, వీళ్ళు భక్తి కలిగిన వారండి, వీరు మంచి నిష్ట కలిగిన వారండి, ప్రార్థనకి వెళ్ళేవారండి, ఆరాధనకి వెళ్ళేవారండి, వాళ్ళ పాపాలు చేయరండి, వాళ్ళ మోసాలు చేయరండి, వాళ్ళ అబద్ధాలు చెప్పరండి. ఎవరికా? యేసు ప్రభువు నమ్ముకున్న వారికి, సంఘానికి వెళుతున్న వారికి లోకం చెప్పే ఒక విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి పవిత్రమైనటువంటి మాట. ఆ మాట మన జీవితానికి దేవుడు ఇచ్చాడు. ఇవ్వబడిన దాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. మనం ఎవరము? యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారం.
మనం ఎవరమంటే దేవుని స్వాస్యం, దేవుని పిల్లలం, దేవుని జనాంగం. కాబట్టి ఇప్పుడు మనము కూడా అంత స్వచ్ఛమైనదిగా ఉండాలి మన బ్రతుకొని. మీరు ఎప్పుడైనా గమనించండి, బురదలో ఉన్న నీళ్లు పారుతున్న నీళ్ళకి మధ్య తేడా ఉందా లేదా? చాలా తేడా ఉంది. బురద నీళ్లు కలర్తో నింపబడుతుంది, పారుతు నీళ్ళు స్పష్టంగా కనిపిస్తుంది. క్రైస్తవుడు ఎలాగ ఉండాలి? పారే సెలయేరు వలె ఉండాలి, పాలే సెలయేరులాగా. నువ్వు చూస్తే నీ మీద నమ్మకం పుట్టాలి, నీ మీద ఆ స్పష్టమైనటువంటి ఆ యొక్క ఆనవాళ్ళు నీతో కూడా గమనించాలి లోకం. నీతో ఉన్నా, నీతో వెళుతున్నా, నీతో జీవిస్తున్నా పర్ఫెక్ట్. ఏమండి, ఆ లోకం చెప్తే ఈయన పెద్ద తోపు, ఈయన పెద్ద తురుము అంటారు చూడు. ఆ స్థాయికి ఎదగాలంటే ఎంతగా దేవుల్లో ఒదిగి ఉండాలి. బైబిల్ అంటుంది మనం నీతిమంతులము కాము, క్రీస్తు రక్తధారలో కడగబడి మనమేమో నీతిమంతులుగా మార్చబడ్డాం. ఈ గోపరసాన్ని గురించి మనం చదువుతున్నప్పుడు అది పరిశుద్ధమైన స్థలములో నివసించేటువంటిది. ఆయనకు వర్తిస్తున్న విధానం చూస్తూ ఉన్నా. సంఘము ప్రభునటువంటి యేసు క్రీస్తు వారిని వర్ణిస్తూ ఉంది. నీ ప్రభువుని గురించి అని చెప్పుకొని గొప్పగా వర్ణించాలి, నీ దేవుని గురించి గొప్పగా చెప్పాలి. నా దేవుడు రక్షించిన దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు చనిపోయిన దేవుడు. నేను రోగములో ఉంటే, నేను బాధలో ఉంటే, నేను కష్టంలో ఉంటే, నేను కన్నీళ్ళలో ఉంటే, నేను ఇబ్బందిలో ఉంటే నన్ను ఆదరించాడు ఆయన. లోకం నన్ను వెలివేసిన, బంధువులు నన్ను త్రోసివేసిన, రక్తసముద్రం నన్ను విడిచిపెట్టిన, భార్య దూషించిన, భర్త దూషించిన, బంధువులు దూషించిన, దేవుడు నన్ను ప్రేమించాడు. ఈ లోకం యొక్క ప్రేమలు ఎంతవరకంటే కొంత మట్టుకు వరకే. లోక ప్రేమ డమ్మముతో కూడుకున్నది, ఆకర్షణతో కూడుకున్నది. అంత మాత్రమే కాదు, స్వార్థముతో కూడుకున్నది, స్వలాభముతో కూడుకున్నది, ఇచ్చయతుతో కూడుకున్నది, దురుద్దేశముతో కూడుకున్నది. కానీ దేవుడులో ఎటువంటిది? ఆయన డమ్మము లేదు కానీ, మత్సరము కానీ ఆయనలో లేదు. హెబ్రీ పత్రిక 7:26లో రాయబడుతుంది, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపముల చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశముడుముల కంటే మిక్కిలి హెచ్చరి దేవుడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు. మనం ఎలా ఉండాలంటే ఆ ప్రభువులో పరిశుద్ధతను చూసాం. యేసు ప్రభులో ఎవరైనా పాపం కనిపెట్టగలిగరా? దయ్యాలు వచ్చి చెప్పి యేసు ప్రభుని సర్వోన్నతుడమైనటువంటి దేవుని కుమారుడా, పరిశుద్ధుడా, యేసు ప్రభుకి ఇచ్చిన పేరు. ఆయనలో పరిశుద్ధత ఉన్నది, ఆయన నీతిమంతుడైన వాడని మనం చూస్తూ ఉన్నాం. ఈ గోపరసం ప్రభువైన యేసుక్రీస్తు వారికి వర్తిస్తూ ఉంది. అందుకే షూలమీతి అంటుంది, ఆ మాట రాయబడుతుంటే, నా ప్రియుడు ఎలాంటి వాడు అనేది పరమగీతాల గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగానికి మళ్ళా వద్దారండి. 1వ అధ్యాయము 13వ వచనం, నా ప్రియుడు నా రొమ్ము నుండు గోపురసమంతా సువాసన గలవాడు. అంటే ఈ గోపురసం ఎలాగుందట? పవిత్రమే కాదు, సువాసన కూడా ఉంది. అది ఆయనలో ఉన్నది. ఆయన సువాసన కలిగిన వాడు, పరిమళ వాసనగా ఉండడానికి తన జీవితం ఇచ్చడం బైబిల్. ఎఫెసీ పత్రిక చూడండి ఆయన 5వ అధ్యాయం 1, 2 వచనాలు చూడండి ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1, 2 వచనాలు. పిల్లల వలె నడుచుకునండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి. అది ఏముండాలంట? పరిమళ వాసన. గోపురసం అంతా పరిమళ వాసన ఉండాలి. గోపురసములో పరిమళం ఉంది, సువాసనం ఉన్నది, వెసజల్లుతూ ఉంది. సెంటు కొడతాం ఏటంటే చెప్ప, పక్కన వాళ్ళందరూ కూడా భలే ఉందని కొంతమందికి నచ్చకపోవచ్చు. ముక్కులు మూసుకునే ఉంటారు, ఆస్వాదించేవారు ఉంటారు. కొంతమంది కానీ స్కూల్లోకి ఎంటర్ అయ్యి అనుకోండి, మేము స్కూల్లో ఉన్నాము టీచర్గా, సెంటు తెలిసిపోతుందో ఈయన ఎవరు, ఈయన సోషల్ సారు, ఈమె ఇంగ్లీష్ టీచరు, ఈ మ్యాథ్స్ టీచరు. ఎందుకో తెలుసా? ఆ వాసన అది కంపు కాదు, ఇంపు, ఇష్టం. చూడంగానే వాసన పడి చెప్పేస్తుంది, ఈరోజు మేడం వచ్చింది అంటే సెంటు వచ్చిందో లేదు చూడంటారు. ఏమొచ్చింది రే, సెంటు మేడం ఏడరా, సెంటు సార్ వచ్చాడు చూడరా. అర్థమైందా? అంటే పక్కన వాళ్ళని ఆకర్షించడానికి ఒక విధమైతే, రెండోది తమ జీవితాన్ని దుర్వాసనత నింపుకోకుండా సువాసనత నింపుకోవడానికి మరొక కారణం అవుతుంది. ఎదుటివాడు మనల్ని చూస్తే ఎలా ఉండాలి? ఆకర్షించబడాలి, ఆకర్షించబడేట. ఈరోజు ఎన్ని స్ప్రేలు వచ్చాయండి,
బాడీ స్ప్రే వచ్చింది, రూమ్ స్ప్రే వచ్చింది, సెంట్ స్ప్రే వచ్చింది. దుర్వాసన పోవడానికి సువాసన అవసరం. మరి దుర్వాసన ఎవరు? అది ఇప్పుడు మనం ఆలోచించాలి. ఎంతవరకు సువాసన గురించి మాట్లాడడం, దుర్వాసన కలిగిన జీవితాలు కూడా ఉన్నాయి మానవ జీవితాల్లో. ఆయన సువాసన కలిగిన వాడు, మనం దుర్వాసన కలిగిన వారు. ఈ యొక్క గోపరసం దేనికి వాడతారంటే, ఒకటి పరిశుద్ధతలోనికి వాడడమే కాదు, రెండవది ఈజిప్టు దేశములో చనిపోయిన వంటి వారి సమాధులకు వాడుతారు. ఈ గోపరసాన్ని శవాలకు వాడతారు. మన సెంటు కాదు అది, మన సెంటు పడుతుంది కొంచెంప్పటి వరకు, అదే 1 రోజు 2 రోజుల వరకే. కానీ వాళ్ళు వాడే సెంటు ఏంటంటే, ఏ వయసులో చనిపోతే ఆ గోపరసాన్ని ఒళ్ళంతా కనిపిస్తారంటే ఆ బాడీ చెడిపోదు. చెడిపోకుండా ఉండడానికి కొరకు గోపరసాన్ని ఈజిప్టు సమాధుల్లో వారు ఉండేవారు. అప్పుడు అరుదుగా దొరికేది కాదు, అది చాలా బాగా దొరికేటివి. అర్థమవుతుందా? ఇప్పుడు కూడా సెంటు ఎవరు లేదండి, చనిపోయిన వాళ్ళ దగ్గర సెంటు కొట్టడం లేదా, ఈజీ కొడతారు. అంటే ఏ హాస్పిటల్ కావాలంటే కూడా ఆలోచించేద్దాం. అంటే చెడిపోకుండా ఉండడానికి కొరకై గోపరసాన్ని వాడుతున్నారు. ఇప్పుడు అది లేకపోతే శవం ఏమవ్వాలి? కుళ్ళిపోవాలి. ఇక్కడ అర్థం చేసుకోవాలి, నీ జీవితం ప్రభు లేకపోతే నువ్వు బ్రతుకు కూడా అంతే కుళ్ళిపోతావు. దేవుడు లేకపోతే నువ్వు చెడిపోయిన జీవితం అయిపోతావు. ఈరోజు ఎంతమంది జీవితాలు యేసు ప్రభు నమ్ముకొని, అయ్యా నేను వ్యభిచారయ్యా, నేను పాపినయ్యా, నేను దుర్మార్గుణయ్యా, యేసయ్య నన్ను మార్చాడు, నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది, లేకపోతే నా కుటుంబం ఎలాగైపోతుంది, నేను పచ్చి వేసినండి, పచ్చి తాగుబోతునండి అంటాడు. చెప్పిన వారు లేరా? విన్నవారు లేరా? యేసయ్య నన్ను మార్చాడు, నేను పచ్చి తాగుబోతు, పచ్చి డ్రింకర్, పచ్చి గుట్కా, అలాగే గంజాయి, మరి ఎన్నో రకాలకి నేను డ్రగ్స్కి అలవాటైన. కానీ యేసు ప్రభువారు ఈ చెడిపోయిన జీవితానికి ఆయన ఒక సువాసనగా ఇచ్చాడని ఎంతమంది సాక్ష్యాలు మీరు వింటున్నారు. నా రోగం పోయింది, నా బాధ పోయింది, నా కష్టం పోయింది, నా కన్నీళ్ళు పోయినాయి, నా కుటుంబం మారింది, నా బ్రతుకు మారింది, నా బిడ్డలు మారారు, నా భార్య మారింది, నా భర్త మారింది. కాబట్టి ఈరోజు నేనున్నా. ఆ గోపరసమే లేకపోతే నేను సువాసనగా ఉండేవాడిని కాదు. ఆ గోపరసమే లేకపోతే ఈ జీవితమే ఉండేది కాదు. ఆ దేవుడే లేకపోతే, ఆ రక్షకుడే లేకపోతే, ఆ మెస్సియా లేకపోతే నా బ్రతుకు ఏమైపోయేదో. మన జీవితంలో ఆయన లేకపోతే నీవు లేని రోజు ఒక రోజే లేదయ్యా. నువ్వు లేని బ్రతుకు ఒక బ్రతుకే కాదయ్యా. మన బ్రతుకుల్లో గోపరసం లేకపోతే మన బ్రతుకు ఘోరమైపోయి ఉండేది. గోపరసం ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అమ్మా, యేసయ్యను కలిగి ఉండు, నీ జీవితం సువాసన అవుతుంది. అసలు మనకు ఎందుకు ఆ సువాసన రావాలి? చెడిపోకుండా చేయడానికి కొరకే ప్రభు. ఇప్పుడు నీ బ్రతుకు చెడిపోకుండా ఉండాలంటే ఈ గోపరసముతో నువ్వు పూయబడాలి. నా ప్రియుడు నా రొమ్ము నుండు గోపరసమంతా సువాసన గలవాడని షూలమెత్తి సాక్ష్యం ఇస్తుంది. ఈ గోపరసం వస్త్రముల మీద, ఈ గోపరసం శరీరం మీద పూయబడినప్పుడు దుర్వాసన లేకుండా పోతుంది. అర్థమైందా? నీ రొమ్మున ఉండాలి ఆయన, అంటే నీ గుండెల్లో ప్రభు ఉండాలని అర్థం. షూలమెత్తి ఎక్కడ పెట్టుకుందట? తన గుండెల్లో పెట్టుకునింది. పదాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి, లోకానుసారం కాదు ఇది. యేసుని ఎక్కడ చేర్చుకోవాలి? గుండెలో చేర్చుకోవాలి, గుడి కట్టేటట్టుగా చేర్చుకోవాలి. కొంతమంది ఏం చేస్తారండి, తల్లిదండ్రులకి బతుకున్నప్పుడు అన్నం పెట్టరు కానీ గుళ్ళు కడతారు. ఉన్నప్పుడు పెట్టవాడివి, ఇంక పోయినప్పుడు నువ్వు ఎన్ని పెట్టి ఏమి లాభం? ఎవరు చూస్తారు? పాలరాతో కడతారు, పెద్ద పెద్ద భవనాలు కడతారు, దానికట్టు పెద్ద గేట్లు, మళ్ళీ దానికి లైటింగు, డెకరేషను. ఏందా? అందుకే పాలరాతి పైన నీవు నడిచినా కానీ, పట్టు వస్త్రాలతో నువ్వు ఉన్నా కానీ కనుమూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం అని భక్తుడు రాశాడు. ఈ లోకం యొక్క ఆకర్షణ చూడండి. ఉన్నప్పుడే నీ జీవితాన్ని కాపాడుకోవాలి. నా ప్రియుడుగు నా రొమ్మున ఉండు గోపరసమంతా సువాసన గలవాడు. ఆ రొమ్ములో యేసు ప్రభు వారు గుండెలా ఉండాలి. ఎక్కడంటే ఉదరం మీద, అంటే పొట్ట, దాని పైభాగం. యేసు ప్రభు నీలో నివసిస్తే ఇటువంటి దుర్మార్గుడని మారతాడని. మారాలంటే మా ఆయన మారలేదండి, మా పిల్లోడు మారలేదండి, మా భర్త మారలేదండి, మా బంధువులు మారలేదండి, ఇది మారిపోయేది కాదు. ఇది మారిపోయేది కాదు. ఇది ఆయనంతటికి మారాలంటే ఒక మంచి మాట ఏంది,
లోకం ఐడియా ఓ జీవితాన్ని మార్చేసింది అంటున్నారు. ఐడియా జీవితం మార్చింది కాదు, ఈ లోకం సెల్లు అందరిని చెడగొట్టేస్తుంది, విడగొట్టేస్తుంది. ఇప్పుడు సెల్లు వల్లే కదా సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఫ్రీ ఇచ్చాడు, నెట్లు ఇచ్చాడు, స్టార్టింగు ఇచ్చే కొద్దికి దానికి ఆకర్షించబడ్డాం. ఇప్పుడు నెట్టు లేకపోతే బతకలేము, అన్నం లేకపోయినా ఒక పుట్ట పోస్తుంటాం. సెల్లుకి నెట్టు లేకపోతే ఉండలేము. టెన్షను, బీపీ, వెంటనే ఫోన్లో నెట్ అయిపోయింది వేస్తావా టెన్షను. సెల్లు లేకుండా, సెల్లు కూడా పడుకునేప్పుడు ఏడ ఉండాలి, తలకడ దుండు ఏదా సెల్లే. ఇప్పుడు సెల్లు పక్కన లేకపోతే నిద్ర రాదు. నిద్ర లేసే ఏమి చూడాలి, సెల్లే చూడాలి. సెల్లు వాడికి ఒక జొల్లు అయిపోయింది. కానీ వాడికి మానవుడికి ఒక థ్రిల్ అని ఒకసారి వస్తుంది చెప్పాను నేను. ఈ సెల్లు మాయలో 24 చెప్పేవాడు నేను కూడా ఏం చేస్తాను, సెల్లు మాట్లాడడం లేదా, అయ్యా ఎట్ట మాట్లాడినాయంట మాట్లాడాల్సి వస్తుంది. ఏ విషయాలకు మాట్లాడాలో, ఏ విషయం మాట్లాడకూడదు, ఏది ఉపయోగమో ఏది ఉపయోగం కాదు. మాట్లాడుకున్నంత మాత్రం పాపం అయ్యేది, మాట్లాడినంత పాపం కాదు. ఈరోజు చాలామంది భ్రమ ఎలాగవుతుంటే 24 గంటలు మాట్లాడుతుడు, ఏం మాట్లాడుకుంటున్నాడో. ఏం మాట్లాడుకుంటే నీకేమి, ఎవరి పాపం వాళ్ళు అనుభవిస్తారు. నువ్వెందుకు పాపంలో, మళ్ళా వాళ్ళిద్దరు పాపాల్లో నువ్వు మూడో వ్యక్తి పాపం ఎందుకు అవుతున్నావు? అనుమానం వస్తుందా లేదా నీ భర్త మీద, నీ భార్య మీద నీకు అనుమానం వస్తుందా, నీ బిడ్డల మీద నీకు అనుమానం వస్తుందా? ఇప్పుడు అనుమానం ఏముంది బైబిల్ చెప్పింది, ఏమన్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అనుమానించి మన పాపం చేస్తాం. ప్రభు దగ్గర ఏమని ప్రార్థన అంటే, తల్లి అయినా తండ్రి అయినా భర్త అయినా భార్య అయినా, ప్రభువా నా భర్త బాగుండాలి, నా భర్త లోకంలో పడిపోకూడదు. ప్రభు యేసయ్యా నా భార్య బాగుండాలి, లోకంలో పడిపోకూడదు. యేసయ్యా నా బిడ్డలు బాగుండాలి, లోకం ఆకర్షించబడదు. ఇది చేయాలి ప్రార్థన. కానీ ఇది చేయం. ఏం చేస్తామా, అయ్యో ఎట్లా లాగుతామంటే అట్లా లాగుతూ ఉంటాం అంటారు. మామూలు చెప్తారు, గోకుతూ ఉంటారు. చూడు, గోకి పుండి అయిపోతుంది. గోకద్దు. ప్రభువుకి చెప్పు నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో. రచ్చలు పెట్టుకోవద్దు, గలాట చేయొద్దు. చూసావా, విన్నావా, ప్రార్థన చేయి. ప్రభువా ఇకెన్నడూ కూడా నాయన ఇట్టి పరిస్థితి వెళ్ళకూడదు. అతని మనసు మార్చు ప్రభా, ఆమె మనసు మార్చు నాయన, ఆ బిడ్డ మనసు మార్చు ప్రభా. కొట్లాడి ఏం సాధించగలండి? ఏం సాధించకూడా, ఏం రాదు, రచ్చ తప్ప. మనశ్శాంతి ఉండదు, అన్నం తినో, నీళ్ళు తాగో, మాడిపోయిన మసాలా దోశ అయిపోతుంది ముఖం. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎంత వేదన, ఎంత దుఃఖమో. 36 ఏమవుతుంది, రివర్స్ అయిపోతుంది. ఇటొక మూల అటొక మూల. బతికేది ఎంతకాలం అండి మనం? నలుగురితో నవ్వుతూ కూడా తప్పు అయిపోతుంది. ఏం చేసి వచ్చేది జనాలు? నలుగురితో నవ్వకూడదు, నడుతో కలవకూడదు. ఏం ఒంటరి జీవితం బతికి చచ్చిపోవాలంటావు? ఎట్ట అంటావు? ఏది మేలో ఏది కీడు ఆలోచించే జ్ఞానం నీకు లేదా? జనాలు ఎలాగ తయారంటే ఆలోచన సరిగ్గా లేదు. మనం ఎక్కడ చెడిపోయామంటే, నేను 6-7 కారణాలు చెప్తాను ఇప్పుడు మీ ముందర. సమయం అయిపోయింది, నేను ముగిస్తాను. చూడండి, ఒక మానవుని యొక్క జీవితం బాల్యదశ నుంచే చెడిపోయింది. నరుల హృదయంలో బాల్యదశ నుంచి చెడిపోయిందని ఆదికాండంలో 6:12 రాయబడుతున్నమాట. ఆదికాండం 6:12. ఒక వ్యక్తి చెడిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఆలోచనలు మొదటి కారణం. రెండవ కారణం చూద్దామండి. దినవృత్తాంతము 2వ గ్రంథం 26:16. ఒక వ్యక్తి చెడిపోవడానికి కారణాలు ఏంటో చూద్దాం బైబిల్లో. 26:16 త్వరగా చదవాలి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26:16. ఉజ్జయాను గురించి రాయబడుతుంది బైబిల్ గ్రంథంలో. ఆయన ఒక రాజు అయ్యాడు. నెక్స్ట్ చదువు ఆయన. అయితే అతడు స్థిరపడిన తర్వాత గర్వించి, అది బాగా బలిసిన తర్వాత ఏమైనాడు, చెడిపోయాడు. అది కారణం. గర్వం ఆశీర్వాదాన్ని బట్టి కూడా చెడిపోతున్నారు. ఇప్పుడు ఆశీర్వాదం వద్దా కావాలా? ఈ ఉజ్జయరాజు పేదవాడిగా ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించే కొద్దికి గొప్పవాడయ్యాడు. దేశంలో మంచి పేరు వచ్చింది. ఎప్పుడైతే దేశంలో మంచి పేరు వచ్చిందో చెడిపోయినాడు. పని పాట అయినాడు చెడిపోతాడండి. పని కలిగి బాధ్యత కలిగి చెడిపోడాడు. వాడికి ఎంత చూపిన కష్టం కన్నీళ్ళుగా సరిపోతుంది. తినేసి 24 గంటలు నిద్రపోతాడు. వైఫ్ ఎలాగ ఇంట్లో జరుగుతూ ఉంటే ఏం లాభం? పురుషుడు కష్టపడాలి, స్త్రీ కష్టపడాలి, భర్త కష్టపడాలి, బాధ్యత కలిగిన జీవితం ఉండాలి. అప్పుడు లోకం మీద రాదు, పని మీద ఉంటుంది, బాధ్యత మీద ఉంటుంది. ఊరికే తినేసి ఊరికే కాలక్షేపానికి తిరిగే వాళ్ళకి భార్య అంటే విలువ లేదు, భర్త అంటే విలువ లేకుండా, సంసార జీవితం లేకుండా, ఏమి పట్టించుకోకుండా సోకే కావాలి. ఇవి ఉంటే ఇంకా లోకంలో నీకేమొస్తుంది? బాగా తినే కొద్దికి ఏం పడుతుంది?
అది కథ. తిని 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 నాయనా బాబు ఏమవుతుందా, తినే కొద్దిగా నిద్ర కూడా వస్తుంది. ఇంకేం చేస్తాడు, పని పాట నిద్రపోవాలి. తినేవాడు కొంతమంది ఏమంటారు, లోకం చెప్పిన బిడ్డ మీరు మదించి మీరు కొవ్వు పట్టిన బైబిల్లో రాయబడింది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మానవుని యొక్క జీవితం గర్వం స్టార్ట్ అవుతుంది, అహంకారం స్టార్ట్ అయిపోయింది. అందువల్ల చెడిపోతున్నాం. అందువల్ల మనం కాపాడుకోవాలి మన జీవితాన్ని, చెడిపోకుండా కాపాడుకోవాలి, గర్వపడకుండా కాపాడుకోవాలి అని చూస్తూ ఉన్నాం. మానవుడు ఎలా చెడిపోతానంటే ఎఫెసీ పత్రిక 4:22 మానవుడు చెడిపోవడానికి గల కారణం ఏమిటి? ఎఫెసీ 4:22 చదువు నాయన, ముందు బైబిల్ చదవ, టక్ టక్ చదవండి, టైం అయింది. కావున మునితి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైనటువంటి దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం చాలు. దురాశల వలన మనవాడు ఏమవుతాడు, మా ఆశలు ఎక్కువైపోయింది, సరిపోలా, తిన్నా సరిపోలా, తిరిగినా సరిపోలా, అనుభవించడం సరిపోలా, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని ఆశల మూట వలయములో చిక్కబడి మానవుడు చెడిపోతున్నాడు. చెక్కబడి ఏమంటే ఎట్లుంటుందంటే మీకు ఇంకా బాగా అర్థంగా చెప్పంటే, బాగా రుచి కొద్ది కడుపు నుండే తినే కొద్దికి ఏమైపోతుంది తెలిసిన, కక్కేస్తాం. మళ్ళీ ఇంటికి పోయి కక్కేస్తాం. ఎందుకు తెలిసిన, అది నీకు సెట్ అవ్వాలా, అది ఎక్కువైపోయింది, ఓవర్ఫ్లో అయిపోయింది. ఓవర్ఫ్లో అయిపోయినా బాడీ కంట్రోల్గా లేకపోయినా ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నాం, మనం వామిటింగ్ వచ్చేస్తుంది, గస వచ్చేస్తుంది. కడుపు కావాలంటది, కళ్ళు కావాలంటది, కడుపు వద్దంటది. చూడ్డానికి బాగుందని నాలుక కోరుకుంటుంది, కళ్ళు కోరుకుంటుంది, తినేస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే ఈ విధంగా ఒక ఉదాహరణ చెప్పాను, ఈ విధంగా మనిషి లోకం సంపాదించుకొని చివరికి చెడిపోతున్నాడు. ఆ తర్వాత చూద్దామండి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. ఒక మానవుడు చెడిపోవడానికి కారణాలు ఆలోచన, రెండవది ఆశీర్వదించబడిన జీవితం, మూడవ కారణం గలవాడును మూర్ఖుల సావాసం చేసేవాడు చెడిపోవును. వీడి సావాసం బాగుండాలి, వీడి తీరు బాగుండాలి, వీడు వెళుతున్న స్థలం, వీడు ఉండే స్థలం బాగా లేకపోతే వాడు చెడిపోతాడు. చెడపోకరా చెడవు అన్నాడంట సామెత ఒకటి. వీడు చెడిపోయేదే కాకుండా ఇంకొకటి చెడగొడతాడు. చెడగొట్టే స్నేహమును విడగొట్టే గర్వమును. ఈరోజు చెడగొడుతున్నారు, పడగొడుతున్నారు, విడగొడుతున్నారండి. కొంతమంది ఏం చేస్తారంటే బాగా నవ్వుకుంటుంటే ఎదుటోళ్ళు కూడా నచ్చదు, భలే జంట నవ్వుకొని పోతారు 24 గంటల, బా అబ్బా అబ్బా అని ఏదో ఒకటి వేస్తారు. పొగ అది మండి 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 ఏమవుతుంది, అయిలంతా పొగ చుట్టుకుంటుంది. ఒక్క నిప్పట్టేస్తారు. మీ ఆయన ఆడున్నాడు, మీ ఆవిడ ఆడునింది, ఒక పొగ చాలు, అయిపోయింది కథ. ఏమండి, ఇవన్నీ జరుగుతున్న విషయాలు చెప్తున్నాను నేను, ఇవన్నీ ప్రాక్టికల్గా వింటున్న విషయాలు. ఏమైనా జోక్ కాదు, కామెడీ కాదు ఇవంతా. నీ కుటుంబాన్ని, నీ అంతటి జీవితాన్ని పరలోకం అనిపించమంటే నరకాన్ని అనిపిస్తున్నావు. ఇంట్లో నువ్వు నవ్వుతున్నావా, నీ ఇంట్లో నెమ్మదిగా పడుకుంటున్నావా, సంతోషంగా మీరు ఉంటున్నారా? కారణం ఏంటో తెలుసా? ఇదే కారణాలు. సహవాసాల వల్ల చెడిపోయి కుటుంబాలు పాడు చేసుకొని నష్టపోయి ఏడుస్తున్నారు. దేవుడు నాకు ఏమీ చేయలేదంటే నువ్వే గలబెట్టుకుని ఏం చేస్తాడు? నన్ను దీవించలేదంటే దీవిస్తే చెడిపోతున్నావు, చారదీస్తే చెడిపోతున్నావు. ఇచ్చినా కష్టమే, ఇకపోయినా కష్టమే. ఈ లేదంటే రావు, ఇస్తే రావు. ఏం చేయాలి ప్రభు నిన్ను? అందుకే సామెతల దగ్గర సొలొమోను, అయ్యా తగినంత ఆహారం నాకు దయచేయము. ఎక్కువైతే నువ్వు ఎవరంటా, నేను తక్కువైతే నేను దూషిస్తానేమో. కాబట్టి నాకు లిమిట్, అది ప్రార్థన చేద్దాం. ప్రభువా నేను ఎంత ఉండాలో, నాకెంత కావాలో అంతే చాలు నాయన. ఆశ కొద్దికి మోసామనుకో కష్టం, మోస్తూ మోస్తూ మన సమస్య అయిపోతాం. కాబట్టి సహవాసాల వల్ల చెడిపోతున్నారు, దురాశ వల్ల చెడిపోతున్నారు, ఆలోచనల వల్ల చెడిపోతున్నారు మానవుడు. అంత మాత్రమే కాదు, మరొక మాట చూడండి. చాలామంది చెడిపోవడానికి సామెతల గ్రంథం 11:14 సామెతల గ్రంథం 11:14 చూస్తే, నాయకులు లేని జనులు, అది అమ్మ పెద్దవాళ్ళు మంచి చెప్తామంటే పిల్లకాయలు వింటున్నారా? కుటుంబం వింటుందయా? వినలేదు. నాయకులు లేని జనులు ఏమవుతున్నారు? సంఘాలు నాయకులు అవసరం, సంఘాల బోధకులు అవసరం, సంఘాలు తలనేసిన వారు అవసరం. వాళ్ళ జీవితాలు మోడల్గా ఉండాలి, మాదిరి కలిగిన జీవితం వాళ్ళు ఉంటే వాళ్ళు మన మాట వింటారు.
సంఘములో నాయకులుగా, పెద్దలుగా, సేవకులుగా వాళ్ళకి రోల్ మోడల్గా